పల్లా సుందరరామరెడ్డి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరు ఏమైనా బంధువు? పల్లా రాజేశ్వరరెడ్డి గారు అనే వ్యక్తి ఆయన కూడా పార్టీ మారుతున్నారు అన్న విషయాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఆయన కేసీఆర్ గారు వీర విధేయుడు. గన్నవరం కాన్స్టిట్యూన్స్ వాళ్ళు చాలా లక్కీ అండి ఆయన వచ్చుడు. అంటే ఎర్రబెల్లి దగ్గర నెక్స్ట్ టైం పరకాలకు వెళ్ళిపోతుండో లేదా జనగాం షిఫ్ట్ అయిపోతుండో అన్న టాక్ చాలా వినబడుతుంది. ఆయన నాతో షేర్ చేసిన విషయం చెప్తాను. ఆ ఛాలెంజింగ్ తీసుకొని వచ్చాను. దయాకర్రావు గారు ప్రతి ఊరికి నడుచుకుంటూ పోయి ఎక్కడ అవసరం ఏ కాలువని చూపించాడు. ఆయన ఎంత ఫాలోఅప్ చేసేదంటే, మరి అట్లాంటి పర్సన్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా హీరోని చేస్తారు, ఎవరినైనా జీరో చేస్తారు. ప్రతిపక్షంగా మాకు ఇచ్చే గౌరవం ఏంటంటే, మాకు కొత్తగా ఎన్ఆర్ఐ అని ఒక ఆమె వచ్చింది. అంతా అమెరికా స్టైల్. అంటే నా మాటను లేకపోతే ఇంట్లో వాడు మాట్లాడితే కేసు. వర్గాలు ఏర్పడుతున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో పాలపర్తిలోనే. సరే, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మనం అది ఇంటర్నల్ మ్యాటరా లేకపోతే ఎర్రబెల్లి దయాకర్రావు ఆడించే ఆటనా? ఇప్పుడు దయాకర్రావు గారు ఏమన్నా మంత్రి ప్రభుత్వం ఉన్నదా ఆయన దగ్గర? లేదు కదా. వర్గాలు అయితే ఈ మధ్యలో పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎమ్మెల్యే గారు కానీ ఝాన్సీ రెడ్డి కానీ నీకు వాళ్ళు పాపం అనిపిస్తుంది. ఈ తప్పు చేయకుండా ప్రతిదాని కేసులో పాలై టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే పాపం కావట్లేదు. ఏం తప్పు చేసాను జైల్లో పంపుతాను? నీకోసం నేను ప్రశ్నించినందుకు, నేను అడిగినందుకు నువ్వు జైల్లో పంపుతావు. బాధ అనిపిస్తుంది కదా. కరెక్టా? ప్రజలకి మంచి చేస్తానని వచ్చినావు, సర్వీస్ చేస్తాను వచ్చినావు. ప్రతిపక్షంలో ఎవడు మాట్లాడితే స్పోర్టివ్గా తీసుకోవడం చేత కాకపోతే రాజకీయాలు చేయడం ఎందుకు? పని చేసుకోవాలి కదా. సేవ చేయట్లేరన్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానీ ఝాన్సీ రెడ్డి కానీ ఈ రెండు ప్రామిస్లు నిలబెట్టుకోలేకపోయింది. ఇంకేం సేవ్ చేస్తుంది? నన్ను కాదు. ఇప్పుడు ఆ పక్కన తిరిగేటోళ్ళు చాలా మంది ఆమె డిఫర్ అవుతారు. వాళ్ళని అడిగితే ఇంకా నాకంటే ఎక్కువ చెప్తారు. అది కేసీఆర్ గారు చూసే దయాకర్రావు గారితో అన్నారట, ఇట్లా ఉంది నీ దగ్గర, ఓడిపోయినా అని కూడా నీకు మంచి పేరు వచ్చింది, నువ్వు చేసింది ఇప్పుడు గుర్తిస్తారు జనాలు, బాధపడకని సందర్భంలో చెప్పినట్టు. జనగాం జిల్లా అధ్యక్షులు కాబోతున్నారు అన్న టాక్ మాత్రం చాలా వినపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నువ్వు లాఠీ ఇచ్చి కాపలాగా ఏమంటే కాపలాగా, గన్ ఇచ్చి కాపలాగా అంటే గన్ పట్టుకొని కాపలాగా, ఏ రోల్ ఇచ్చినా చేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, మా దయాకర్రావు గారి నాయకత్వంలో తృప్తిగా పనిచేస్తాం. సొంత కొడుకు లెక్క చేసుకుంటాడు. రేపు భవిష్యత్తులో పాలకుర్తిలో ఒక మంచి మెజార్టీతో గెలిపేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ మా దయన్న మళ్ళా పాలకుర్తిలో ఎమ్మెల్యే కావాలి. అది నా బలమైన కోరిక. ఝాన్సీ రెడ్డి గారు చాలా చేశారు కదా మొన్న, నువ్వు ఎక్కడ రాష్ట్రంలో ఏ మూల నిలబడ్డా కూడా ఆపోజిషన్ గా నేను నిలబడతాను నీకు అని చెప్పి. నీ 100 మూటలైనా ఈసారి ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఈసారి ఏమన్నా జడ్పీసీ మళ్ళీ ఏమన్నా అవకాశం ఉందా? నా మండలం నాకు అనుకూల రిజర్వేషన్ రానివ్వరు. 100% రాసి పెట్టుకుని నేను ఇయ్యాలి చెప్తాను. ఆన్ ద రికార్డ్. దమ్ముండే జనరల్ తీసుకురా, జేరుపులలో పోటీ చేయి, గెలువు. అధికారం ఉంది. నన్ను పోటీ చేయమన్నా చేస్తా, లేకపోతే నా కార్యకర్తను పెట్టి గెలిపిమన్నా గెలిపిస్తా. నువ్వు పోటీ చేస్తావా, నీ కొడుకుని పోటీ పెడతావా, లేకపోతే నీ లీడర్ని పోటీ పెడతావా, పెట్టి కొట్లాడదాం. గెలువు. రాజకీయాలు బంద్ చేసుకుంటా. ఝాన్సీ రెడ్డి గారు ఎర్రబెల్లి దయాకర్రావుకి ఛాలెంజ్ ఇస్తుంటే మీరు ఝాన్సీ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తున్నారు. గర్వంతో ప్రౌడ్తో మాట్లాడలే. ఒక మామూలు ఎన్ఆర్బి ఇప్పుడు కూడా విదేశీరాలుగా అంటారు. నేను ఎక్కడిది ఆధార్ కార్డు ఉందా నీకు? ఏంది పెత్తనం? పాలకుర్తి మీద పడ్ను. ఆమె లెవెల్ ఏమో ఎమ్మెల్యే స్థాయి, జడ్పీసీకి ఇట్లా పోటీ చేస్తారు. మరి పోటీ చేయరాదు? దమ్ముందా? ఉందా? ఉంటే చెయ్యి. నీకు పారసత్వం తెచ్చుకుని రేపు జడ్పీ చైర్మన్ అవుతావు, ఇంకో చైర్మన్ అవుతావు. ప్రజల్లో గెలవరాదు నువ్వు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేయించి. అవును, సోషల్ మీడియా మధ్యలో ఎక్కడ చూసినా కూడా మీ మీద ఎక్కువ అలా సుందరరామరెడ్డిని జనగాం పంపించి నెక్స్ట్ స్టెప్ ఎర్రబెల్లి దయాకర్రావు. ఏందే చిల్లరే? పల్లా రాజేశ్వరరెడ్డి గారికి దయాకర్రావు గారికి నా మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అనుకుంటున్నా? పొద్దున్న అయితే 10 సార్లు మాట్లాడుకుంటాం, నవ్వుకుంటా అవి చూసి. 100% దయాకర్రావు గారు ఇక్కడనే పోటీ చేస్తారు. గాలి వీస్తుందా ఇప్పుడు బీఆర్ఎస్ గాలి గ్రామాల్లో? రేపు లోకల్ బాడీలో ఇవ్వబడుతుంది దగ్గర. నేనెందుకు చెప్పడం? వీస్తుందా లేదా రేపు తెలుస్తుంది. రేపు కేసీఆర్ గారు వస్తేనే 3.5 కోట్లు అవుతాయి. ప్రతి ఒక్కడికి కొంత వ్యవహారం ఉంటుంది. కేసీఆర్ ఈజ్ అ లెజెండ్. మనం ఎంత డబ్బు కొట్టుకున్నా కూడా రియాలిటీ ప్రజలు చూస్తూనే ఉంటారు. ప్రజలతో మేము ఉంటాం కాబట్టి మాకు రియాలిటీ తెలుసు.